అందరికీ మన్నాత. అందరూ బాగున్నారా? ఈ రోజున చాలామంది విశ్వాసంలో అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఎన్ని చెప్పినా, ఎన్ని మాటలు మాట్లాడినా, దేవుడు ఎంతగా బలపరిచినా కూడా కొన్ని సార్లు విశ్వాసంలో ముందడుగు వేయలేకపోతున్నారు. అలాంటి సమయంలో బైబిల్ గ్రంథంలో అబ్రహామును గుర్తుపెట్టుకున్నట్లయితే అబ్రహాము ఏదైతే దేవుడి యొక్క పిలుపు మేరకు తన యొక్క స్థితిని విడిచిపెట్టేశాడో, తన వెనకున్నవారు ఇలా అనుండొచ్చు, నీ యొక్క కుటుంబాన్ని కోల్పోతావు, నీ యొక్క ఊరిని కోల్పోతావు, నీ యొక్క స్థితిని కోల్పోతావు అని అనుండొచ్చు. కానీ అబ్రహాము వెనకైతే చూశాడు, కానీ విశ్వాసంతో ముందడిగే వేశాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఎప్పుడంటే దేవుడి యొక్క మాటను బట్టి, అప్పుడు దేవుడేమీ కనబడలేదు. దేవుడి యొక్క మాటను బట్టి వెనక ఎంతమంది ఎన్ని అనుకున్నప్పటికీ కూడా విశ్వాసంతో ముందడుగు వేశాడు. తన యొక్క విశ్వాసాన్ని చూపించాడు అక్కడ. అప్పుడు దేవుడేమి రూట్ మ్యాప్ ఏమి చూపించలేదు. నేను ఇలా తీసుకెళ్తాను, ఇలా వెళ్తాను, ఇలా ఆశీర్వదిస్తానని రూట్ మ్యాప్ ఏమి చూపించలే. దేవుడి యొక్క మాటను బట్టి విశ్వాసంతో ముందడుగు వేశాడు. అనేక అద్భుత కార్యాల ఆశీర్వాదాలు చూశాడు. ఈ రోజు ఈ మాట ఉంటే నీ జీవితంలో కూడా విశ్వాసంతో ముందడుగు వేయి. నీ మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడు. ఎవరెన్ని అనుకున్నప్పటికీ, ఎవరెన్ని అన్నా సరే వాళ్ళ వైపు చూడడం కాదు, విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ఆయన మాట చప్పున నువ్వు ముందడుగు వేయి. నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో ముందడుగే. ఆయనలో విశ్వాసంతో నిలవబడు. నీ మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. ఆనాడు అబ్రహాము దేవుని యొక్క మాట చప్పున తన యొక్క ఇంటిని, తన యొక్క ఊరిని విడిచిపెట్టి వెళ్ళినందుకు దేవుడు ఎలాగైతే అబ్రహాముని ఆశీర్వదించి అబ్రహాం ద్వారా అద్భుత కార్యాలు జరిగించాడు, ఈ రోజు ఈ మాట ఉంటే నీ జీవితంలో కూడా దేవుళ్ళ విశ్వాసంతో నిలబడు. విశ్వాసంతో దేవుడి మాట చప్పున ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నీ మార్గాన్ని సరళం చేసి నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేస్తాడు. ఆమేన్. మరణాత.